హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ఛానల్. ఈరోజు నా స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ అండి. మా పిల్లల ఫేవరెట్ రెసిపీ కూడా. మా పిల్లలు హాస్టల్ నుంచి రాగానే అడిగిన రెసిపీ ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా ఉప్పు వేసి కడిగేసి అందులో నేనైతే ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకున్నానండి. ఇందులో నేను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. ముందుగా పట్టించుకోవడానికి 2.5 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్టు, అరకప్పు పెరుగు. ఇది ఓన్లీ చికెన్కి రుచికి సరిపడానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. వీటిని ముందుగా కలుపుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులోనే నేను పైన ఆయిల్ అయితే వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ముందుగా మనం రైస్ని ఉడికించుకుందాము. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి 1 కేజీ చికెన్కి. నేను ఇందులో కొద్ది చికెన్ కూడా పక్కకు తీసుకుంటాను. నేను 2 గ్లాసుల రైస్ని తీసుకొని దాన్ని బాగా కడిగేసుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇందులోనే మన దగ్గర ఉన్న గరం మసాలా గింజలన్నీ వేసుకోవాలి. అందులోనే నిమ్మ చెక్కలు కూడా వేసుకోవాలి. అన్నానికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను చెప్పాను కదా, గసగసాలు తప్ప మొత్తం మన దగ్గర ఉన్న ఆల్ గరం మసాలా గింజలన్నీ మొత్తం వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ కానీ లేదా మీ దగ్గర ఉన్న నెయ్యి కానీ వేసుకొని ఉడికించుకోవాలి. నెయ్యి అయితేనే బెటర్ ఆయిల్ కన్నా, దాని ఫ్లేవర్ బాగుంటుంది. అన్నం 90% ఉడికించుకోవాలి. చిన్న పలుకుంటుండగానే దించుకోవాలండి. మరీ గట్టిగా అయితే మనకి గట్టితనం వస్తుంది, లేదా చికెన్లో వాటర్ ఎక్కువ ఉంచుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇలా పులిహోరకు వార్చుకున్నట్టుగా వార్చుకున్నాను, 90% ఉడికేలాగా. అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు ఎర్రగా అయితే వేయించి పక్కకు తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయి తీసుకున్న తర్వాత అందులోనే కొద్ది జీడిపప్పు కూడా వేయించుకొని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని 2 బిర్యానీ ఆకులు, మన దగ్గర ఉన్న గరం మసాలా గింజలు వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న చికెన్ని ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కూరనైతే కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి. అందులో 2 పచ్చిమిరపకాయలు కూడా నేను వేసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద, తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కలను కూడా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు పెరుగు అయితే వేసుకోండి. ఇందులోనే నేను ఈ మసాలా కోసం వేసాను కదా, వీటి కోసం అయితే 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను.
మొత్తంగా కూర కోసం అయితే నేను 1 కేజీకి 3.5 చెంచాల వరకు అయితే కారం వేసుకున్నట్టు, 2.5 చెంచాలు మాంసం కలిపినప్పుడు తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. మొత్తంగా 3.5 చెంచాలు. అందులోనే కట్ చేసిన 3 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. మనకు మాంసం అనేది కూడా ఉడికిపోతుంది 90%. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. నేను కొద్దిగా చికెన్ అయితే సపరేట్ చేసుకున్నాను. జ్యూస్ని కూడా ఒక గిన్నెలోకి చికెన్ని జ్యూస్ని కలిపి గిన్నెలోకి సపరేట్ చేసుకున్నాను. నేను కొద్దిగా చికెన్ని గ్రేవీని అయితే లేయర్గా పక్కన మీదన వేసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉంటుండగానే మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా మీదన వేసుకొని రైస్ అనేది లేయర్లుగా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు చక్కగా రైస్ అన్నది మొత్తం ఇలా కడాయి అంతా వేసుకొని అందులోనే మనం ఇందాక వేయించి పక్కనకు తీసుకున్న ఆనియన్స్ని కూడా పైన ఇలా చల్లుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను, కొద్దిగా వేయించిన జీడి పలుకులను వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి అనేది బిర్యానీకి మంచి ఫ్లేవర్ని తెస్తుందండి. తర్వాత నేను ఇందాక పక్కకు తీసుకున్న చికెన్ కూడా ఒక 2 ముక్కలు కొద్దిగా జ్యూసు అయితే మీదన వేసుకున్నాను. తర్వాత వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్కి రైస్ కూడా వేసుకొని మొత్తం కళాయి అంతా పరిచేలాగా చేశాను. మళ్ళీ అందులో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు వేసుకోవాలి. నేను తీసుకున్న గ్రేవీని కూడా ఇలా వేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీలో ఉన్న కారం మసాలా అంతా కూడా రైస్కి కొద్దిగా పీల్చుకొని రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత థర్డ్ లేయర్లో కూడా నేను రైస్ని ఇలా పరుచుకొని మిగిలిన కొత్తిమీర, వేయించుకున్న ఆనియను, మిగిలిన జీడిపప్పును వేసుకొని తర్వాత చికెన్ గ్రేవీ కూడా మీద అలా వేసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకోవాలా. మనం ఇవన్నీ వేసినప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ను ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నేను ఏ ఫుడ్ కలర్ని ఏది వాడలేదు, మనం వేసుకున్న గ్రేవీని పెట్టి మనకు కలర్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి.